మనకి సాధారణంగా పెళ్ళనగానే ఏం గుర్తొస్తుంది? పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, బంధువులు, అభినందనలు, పెళ్లిపీటలు, రంగురంగుల దుస్తులు, గుమగుమలాడే విందు భోజనాలు. ఈ మధ్య కొంతో కాస్త వైరల్ అవుతూ ఉన్న ప్రీ వెడ్డింగ్ షూట్లు. కానీ అదే పెళ్లిపీటల మీద పెళ్లి బట్టలు వేసుకొని కూర్చోబెట్టిన ఇద్దరు మనుషులు చలనం లేకుండా, కళ్ళు తెరవకుండా, ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉంటే ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోతాయా? గుండె ఆగినంత పనవుతుంది కదా. మనం 2026 సంవత్సరంలో ఉన్నాం. సైన్స్ అనేది ఎంతో ముందుకు వెళ్ళింది. మనిషి అంతరిక్షంలో ఇల్లు కట్టుకునే స్థాయికి చేరాడు. కానీ ప్రపంచంలోనే టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చైనాలో నేటికి శవాలకు అత్యంత ఘనంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి పెళ్లిళ్లు జరిపిస్తూ ఉన్నారు. దీనినే చైనీస్ భాషలో మింగ్హున్ అని, ప్రపంచవ్యాప్తంగా గోస్ట్ మ్యారేజ్లు లేదా దయ్యాల పెళ్లి అని పిలుస్తూ ఉంటారు. కేవలం చనిపోయిన శవాలకి పెళ్లి చెయ్యడమే కాదు, ఈ వింత ఆచారం వెనుక కొన్ని వందల సమాధులు తవ్వబడుతూ ఉన్నాయి. ఎంతో మంది బ్రతుకున్న ఆడపిల్లలు దారుణంగా హత్య చేయబడుతూ ఉన్నారు. అసలు ఈ భయంకరమైన నమ్మకం ఎక్కడ పుట్టింది? చైనా లాంటి దేశంలో ఇది ఎలా సాధ్యం? దీని వెనుకున్న నల్లటి శవాల మార్కెట్ రహస్యం ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా అసలు ఈ వింతైన ఆలోచన చైనీయులకు ఎందుకు వచ్చింది? దీని వెనుకున్న చరిత్ర ఏంటో చూద్దాం. ఈ మింగ్హున్ ఆచారం నిన్న మొన్న వచ్చిందైతే కాదు. దీనికి దాదాపుగా 3000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. చైనాను పాలించిన అంశరాజ కాలం నుండి ఈ నమ్మకం అనేది బలంగా నాటుకుపోయింది. చైనా సాంప్రదాయం మరియు నమ్మకాల ప్రకారం ఒక పురుషుడు పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా చనిపోతే అతని ఆత్మకు పరలోకంలో శాంతి అనేది లభించదు. అతను ఒంటరితనంతో తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతుంటాడని, ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులైన వంశంపై పగ తీర్చుకుంటుందని వారు నమ్ముతూ ఉంటారు. ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన రోగాలు రావడం, వ్యాపారాలు దివాలు తీయడం, లేదా ఆ కుటుంబంలో వరుసగా మరణాలు సంభవించడం జరిగితే అది చనిపోయిన ఆ బ్రహ్మచారి ఆత్మ చేసిందని వాళ్ళు భావిస్తూ ఉంటారు. దీనికి తోడు మరొక ముఖ్యమైన కారణం ఉంది. చైనా సంస్కృతిలో చనిపోయిన పూర్వీకులను దేవుడిలా పూజిస్తూ ఉంటారు. ప్రతి ఏటా వారి సమాధుల వద్దకు వెళ్ళి ఆహారం, డబ్బు సమర్పిస్తూ ఉంటారు. అయితే పెళ్లి కాకుండా చనిపోయిన అబ్బాయికి భార్య పిల్లలు ఉండరు కాబట్టి ఆ కుటుంబం తర్వాత అతనికి పిండ ప్రదానం చెయ్యడానికి లేదా సమాధి వద్ద పూజలు చెయ్యడానికి ఎవ్వరూ మిగలరు. దీనివల్ల ఆ ఆత్మ పరలోకంలో ఆకలితో అలమటిస్తుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం: చనిపోయిన ఆ అబ్బాయికి చనిపోయిన మరో పెళ్లి కాని అమ్మాయి శవాన్ని తెచ్చి వివాహం జరిపించటం. ఈ పెళ్లి ప్రక్రియ వింటే మనకి పిచ్చెక్కటం ఖాయం. ఎందుకంటే బ్రతుకున్న వారికి ఎలాంటి రూల్స్ ఉంటాయో చనిపోయిన శవాల పెళ్లికి కూడా అవే రూల్స్ అనేవి వర్తిస్తూ ఉంటాయి. మన ఊరుల్లో పెళ్లి సంబంధాలు చూసే బ్రోకర్లు ఉన్నట్టే చైనాలోని చనిపోయిన శవాలకు సంబంధాలు చూసే ప్రత్యేకమైన మంత్రగాళ్ళు ఉంటారు. వీరు చనిపోయిన అబ్బాయి జాతకాన్ని, అమ్మాయి జాతకాన్ని సరిచూస్తారు. జాతకాలు కుదిరితేనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. బ్రతుకున్న అమ్మాయి కంటే చనిపోయిన అమ్మాయి శవానికే ఎక్కువ కట్నం ఇవ్వాలి. అవును, అబ్బాయి కుటుంబం వారు అమ్మాయి కుటుంబానికి భారీగా డబ్బు, వెండి, బంగారం సమర్పించుకోవాలి. ఈ విచిత్రమైన పెళ్లి వేడుకలో పెళ్లి రోజున రెండు శవాలను పక్క పక్కన కుర్చీలో కూర్చోబెడతారు. ఒకవేళ ఆ శవాలు చనిపోయి చాలా కాలమై పూర్తిగా కుళ్ళిపోతే వాటి ఎముకలను సేకరించి వాటికి బట్టలు చుట్టి మనుషుల ఆకారంలో చేస్తారు. కొన్ని ఆధునిక కుటుంబాల్లో శవాలకు బదులుగా మట్టితో చేసిన బొమ్మలు లేదా పేపర్తో చేసిన బొమ్మలను వాడుతూ ఉంటారు. బంధువులందరినీ పిలిచి పెద్దగా విందు భోజనం పెడుతూ ఉంటారు. పెళ్లి తంతు అనేది ముగిసిన తర్వాత అమ్మాయి శవాన్ని పాత సమాధి నుండి అధికారికంగా తవ్వి బయటకి తీస్తారు. ఆ శవాన్ని తీసుకొచ్చి అబ్బాయి సమాధిని కూడా తవ్వి ఇద్దరి శవాలను ఒక పెద్ద సమాధిలో పక్క పక్కనే పడుకోబెట్టి పూడ్చిపెడతారు. దీంతో
ఆ రెండు ఆత్మలు భార్యాభర్తలుగా మారిపోయాయని ఆ కుటుంబాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాయి. ఇంతవరకు వింది కేవలం ఒక వింత ఆచారం మాత్రమే. కానీ ఇప్పుడు మనం ఆ ఆచారం వెనుకున్న దాగున్న అత్యంత ఘోరమైన నల్లటి ప్రపంచంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. చైనాలో గతంలో దశాబ్దాల పాటు సాగిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా ప్రజలు ఆడపిల్లల కంటే మగపిల్లనే ఎక్కువగా కన్నారు. దీనివల్ల చైనాలో మగవారి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఆడవారి సంఖ్య తగ్గిపోయింది. దీని ప్రభావం ఈ గోస్ట్ మ్యారేజ్లపై పడింది. చనిపోయే ఆడవారి సంఖ్య చాలా తక్కువ ఉండటంతో చనిపోయిన అమ్మాయిల శవాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒక నివేదిక ప్రకారం చెన్నై బ్లాక్ మార్కెట్లోని ఒక తాజా శవం, అంటే చనిపోయిన కొన్ని గంటల్లోనే ఉన్న శవం ధర అక్షరాల 15 లక్షల నుండి 25 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. శవం చనిపోయిన రోజైనా సరే లక్షల్లోనే బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ భారీ మొత్తం కోసం క్రిమినల్స్ రంగంలోకి దిగుతూ ఉంటారు. చైనాలోని కొన్ని ప్రముఖ రాష్ట్రాలలో ఎవరైనా పెళ్లి కాని యువత చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు గుండెకోతతో పాటు మరొక పెద్ద భయం కూడా పట్టుకుంటుంది. ఎందుకంటే శవాల దొంగలు రాత్రికి రాత్రే వచ్చి సమాధిని తవ్వి శవాన్ని ఎత్తుకెళ్లిపోయేవారు. ఈ భయం వల్ల చైనీయులు తమ ఆడపిల్లల సమాధుల చుట్టూ ఇనుప కంచెలు వేయడం, సిమెంట్ కాంక్రీటుతో గోడలు కట్టడం, సమాధుల వద్ద రాత్రింబగళ్ళు కాపలా కాయటం, సీసీ కెమెరాలు పెట్టడం లాంటివి చేస్తూ ఉండేవారు. 2016లో మా చాంగ్కాన్ అనే ఒక చైనీస్ వ్యక్తి కేవలం డబ్బు కోసం 2 మానసిక వికలాంగులైన మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఆ తాజా శవాలను గోస్ట్ మ్యారేజ్ బ్రోకర్లకు ఒక్కొక్కటి 5 లక్షల చొప్పున అమ్మేశాడు. తర్వాత ఇతనికి చైనా కోర్టు అనేది మరణశిక్ష విధించింది. మరో కేసులో ఒక భర్త చనిపోయిన తన భార్య శవాన్ని స్వయంగా తానే వేరే కుటుంబానికి గోస్ట్ మ్యారేజ్ల కోసం లక్షల రూపాయలకు అమ్మేసుకున్న ఘోరమైన సంఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణాలను అరికట్టడానికి చైనా ప్రభుత్వం 1959లోనే గోస్ట్ మ్యారేజ్ ఆచారాన్ని చట్టపరంగా పూర్తిగా నిషేధించింది. ఎవరైనా సమాధులు తవ్వినా, శవాల వ్యాపారం చేసినా కనీసం 3 నుండి 7 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష విధించేలా చట్టాలను కఠినంతరం చేసింది. అయినప్పటికీ చైనాలోని మారుమూల గ్రామాల ప్రాంతాలలో ధనవంతుల కుటుంబాలలో నేటికి పోలీసుల కళ్ళు గప్పి గుట్టుచప్పుడు కాకుండా ఈ దయ్యాల పెళ్లిళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. చనిపోయిన వారిపై ఉన్న మూఢనమ్మకం బ్రతుకున్న మనుషుల ప్రాణాలను తీసే స్థాయికి వెళ్ళడం నిజంగా మానవత్వానికి ఒక పెద్ద సిగ్గుచేటు. టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనాలోనే ఈ చీకటి కోణంపై శవాలకు పెళ్లిళ్లు చేసే వింత ఆచారంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన లోతైన రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.